జ్ఞానులైనను బలులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ. చూడండి, దేవుడు బాగా చదువుకున్న వాడిని, పెద్ద కులం వాడిని, పెద్ద అంతస్తులో ఉన్న వాడిని, గొప్ప వాడిని పిలవడం కండి. వారిని పిలిస్తే దేవుడికి విలువలేదు. ఎన్నికలేని వారు, బుద్ధిహీనులు, బలహీనులు, కులం తక్కువవాడు, మతం తక్కువవాడు, ఆస్ట్రేలియాడు, అంగరకలాలు అంటాడు, ఎందుకు పనికిరాళ్ళు, ఎర్రోళ్ళు, ఆడి వల్ల ఏమవుతుంది. ఊళ్ళో కొంతమంది ఉంటారు, ఆడు ఓటు వేయడం తిరుగుతాడు, ఎలక్షన్ కనపడుతుంటాం మనకి. ఆడు ఓటు వేయడం తిరుగుతాడు ఎదురు. అప్పుడు ఊళ్ళో ఏమంటారు, ఆడెక్క ఉంది, ఆడ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి అన్న వాళ్ళు ఉంటారు కొంతమంది కొన్ని ఊళ్ళో. అలాంటి స్థితిలో దేవుడు గనులైన వారిని, జ్ఞానవంతుని, గొప్పవారిని, ఎన్నిక కలిగిన వారిని పిలవలేదు. కానీ చదవండి, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. అది నువ్వు లోకములో ఉన్న వెర్రి వారిని, విలువ లేని వారిని, జ్ఞానం లేని వారిని, స్థిరత్వం లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే పేరు ఆయనకి రావాలి. అది ఏర్పాటు. నేను బిహెచ్డి చదివానండి, నేను పెద్ద పొలంలో ఇచ్చానండి, నేను దేవుడిని చూచానండి, దేవుడు నాతో మాట్లాడాడండి, అందుచేత నా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ కులం నుంచి వచ్చారో ఆ పాస్టర్ల పేరు వెనకాల పెట్టేసుకుంటారు ఈ మధ్య. తెలుసా మీకు? ఆ ఏ కులం నుంచి వచ్చారో తెలియటం కోసం. అక్కడ ఇప్పుడు రాజుల కులం నుంచి వచ్చారనుకోండి, సోల్మెన్ రాజు, లేకపోతే దావీదు రాజు. అదే నాయుడు గారు వచ్చారనుకోండి, పలానా అబ్రహాము నాయుడు. అబ్రహాం నాయుడు బైబిల్లో ఉందా? దావీదు నాయుడు బైబిల్లో ఉన్నారా? నేను మీకు తిరిగినట్టుంటారు, మీకు తెలుసు, తిరిగినట్టుంటారు అంతే. అంటే ఏంటంటే లోకంలో ఉన్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకోడు, వెర్రి వారిని. ఎందుకంటే వీడు ఈడు కదా, వీడు జ్ఞానం లేనివాడు కదా, వీడు తెలివి లేనివాడు కదా, ఈడు దేవుడు యొక్క వాక్యం చెబుతూ ఏంటది. ఆది నుండి దేవుడు అదే ఏర్పాటు చేశాడు. నీ పిలుపు మన ఏర్పాటు కూడా అంతే. లోకం